బన్నీశ్వర్ సినిమా మాత్రం భూకంప్స్ వస్తాయి. సినిమా హైలైట్ ఇచ్చి పడేసిండు బన్నీ అన్న. యాక్టింగ్ పరంగా మొన్నటి వరకు నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్. సినిమా థియేటర్కి వచ్చి చూడండి, రివ్యూ చూసి సినిమాకి రావద్దు. సినిమా చూడండి, ఫస్ట్ మీరు రివ్యూ చెప్పండి. సినిమా ఓ భయ్యా శివ తాండవమే, జాతర సీన్ ఉంటది, శివ తాండవమే. లాస్ట్ సీన్ క్లైమాక్స్ ఉంటది భయ్యా. ఒక్కొక్క సీన్ కి, ఒక్కొక్క ఫైట్ కి ప్రతి ఒక్కరు సీట్లలో కూర్చోడు, ఎవడు కూర్చోడు. జాతర జాతర హైలైటా, ప్రతి ఒక్కొక్క సీన్ కి హైలైట్ ఉంది భయ్యా. ఒక్క సీన్ అని నీకు ఎట్లా, నేను సీట్లో కూర్చుంటా అంత ఒట్టు, సీట్లో కూర్చోనికి లేదు అసలు. బన్నీ అన్న ఒక్కొక్క సీన్ కు ప్రాణం పెట్టేసిండు. శ్రీవల్లి అంతే ప్రాణం పెట్టింది, శ్రీవల్లి కూడా అంతే ఇచ్చింది. ఎవరు తగ్గలే అసలు మూవీకి. సుకుమార్ గారు నిజంగా చెప్తున్నా, ఇంత హిట్ ఇస్తారని నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత డబల్ ఇచ్చిండు మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసిన, ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం అంత డబల్ ఇచ్చిండు. ఫైట్స్ బోయపాటి సీన్ కన్నా మించిపోయేలాగా ఉన్నాయి ఫైట్స్. ఆ రేంజ్ లో తీసుకెళ్లిపోయిండు. ఓవరాల్ గా 10/10 ఇవ్వచ్చు రేటింగ్ అయితే. కానీ ఒకటి, ట్రోల్ మాత్రం చేయొద్దు. మూవీ రాండి, చూడండి. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. హాయ్ అన్న. అన్న నేను పుష్ప 2 సినిమా నిన్న నైట్ ప్రీమియర్ షో చూసిన, అండ్ ఇవాళ మార్నింగ్ షో కూడా చూసిన అన్న. 2 సార్లు చూసిన సినిమా. నిజంగా సినిమా ఏంటంటే, ఇంతకుముందు చేసిన పుష్ప 1 సినిమాకి ఏంటంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాతో ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండస్ట్రీ హిట్ అనేది కొడుతున్నాడు అన్న, 100% గ్యారంటీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే, మిడిల్లో ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక 20 మినిట్స్ కాస్త ల్యాక్ చేసిండు, కానీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఉండేటటువంటి ట్విస్ట్ సీన్లు కావచ్చు, అన్నీ కావచ్చు, చాలా హైలైట్ అనిపించినాయి అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉండేటటువంటి సీన్స్, ఎలివేషన్స్, అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంటల్ సీన్స్ చాలా బాగా పండినాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, లవర్స్ ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చే సినిమానే అన్న. మూవీ ఆల్మోస్ట్ ఆల్కి ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ 80% ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. ఎక్కడ కూడా అసలు డిసప్పాయింట్ అనిపించలే. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మధ్యలో ఒక 15 మినిట్స్ అట్లా కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది, కానీ దాని తర్వాత ఎక్కడ నుంచి సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్ ఆఫ్ హైప్కి తీసుకెళ్ళిండి అన్న. సీన్కి ఎలివేషన్కి, గంగాలమ్మ జాతరలో ఉండేటటువంటి ఆ డ్యాన్స్ సీన్ కావచ్చు, మామూలుగా సాంగ్ వచ్చినప్పుడు అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి మామూలుగా థియేటర్లో కూర్చుంటే సీట్లు కూడా షేక్ అవుతున్నాయి అన్న. ఆ రేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్స్ పుష్ప 1తో కంపేర్ చేసుకుంటే పుష్ప 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏక్ సే ఏక్ 10 times బెటర్గా కొట్టిండు అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ నెంబర్ 1 ఎక్సలెంట్. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇరగదీసి పడేసిండు. యాజ్ ఏ నేను గోపిచంద్ ఫ్యాన్గా చెప్తున్నా అన్న, నిజంగా ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టిందన్న. నిజంగా సూపర్ హిట్ సినిమా ఇది. ఫైట్స్ మాత్రం మామూలుగా లేవన్న. గాల్లో ఎగిరెగిరి కొట్టేటటువంటి అమ్మోరు పూనకము, అమ్మోరు శివతాండవం జాతర లాగా, గంగాలమ్మ తల్లి జాతర ఫైట్ సీను, లాస్ట్ క్లైమాక్స్ సీను, ఇంటర్వెల్ సీన్లో పెట్టినటువంటి విలన్స్కి సంబంధించిన ట్విస్టులు చాలా బాగా అనిపించినాయి. ఫస్ట్ హాఫ్లో ఓన్లీ జస్ట్ ఇంకోటి ఏంటంటే, మూవీలో ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ. కొన్ని సిచ్యువేషన్స్లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని డైలాగ్స్ అర్థం కాలేదన్నమాట. ఆ డైలాగ్ డెలివరీ అనేది కరెక్ట్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుంటుండే. కానీ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 3.5 వరకు రేటింగ్ ఇవ్వచ్చు అన్న. యావరేజ్ స్టాక్ అయినా కానీ అల్లు అర్జున్ అన్న క్రేజ్ మాత్రం తగ్గదు. మూవీ ఖచ్చితంగా 1200 కోట్ల రూపాయలు బాహుబలి రికార్డులను కొల్లగొట్టబోతుంది. అది 100% గ్యారంటీ అన్న. హాయ్. పుష్ప 2 బీభత్సం భయ్య, ఊహకందని రేంజ్లో ఉంది. నేను అన్ని KGF, RRR ఎలా ఊహకందని రేంజ్లో ఉన్నాయో ఇది కూడా దానికి మించిన రేంజ్లో ఉండిపోతుంది భయ్య. అంటే ఇండియాస్ ప్రెస్టీజియస్ ఫిలిం. అంటే ఇప్పటి వరకు బాహుబలి రికార్డులు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏది బ్రేక్ చేయలేదు. ఇది సింపుల్గా కళ్ళు మూసుకొని బ్రేక్ చేయబోతుంది. ఇది నేషనల్ లెవెల్లో వెళ్ళట్లేదు భయ్య. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. బాక్స్ ఆఫీస్ని ఆ విధంగా బ్లాస్ట్ చేయబోతుంది. అసలు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. మనం పుష్ప 1లో మనం నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూసాం, కానీ ఇందులో పుష్ప 2 ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అసలు మామూలు కాదు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కామన్ ఆడియన్స్ కానీ ఒక షాకింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ ఇంత షార్ట్ పీరియడ్లో, ఇంత హై లెవెల్లో ఎలా వెళ్ళిపోయిందని షార్ట్ పీరియడ్లోకి వెళ్ళిపోయాము. సాంగ్స్ అయితే మెయిన్ ప్లస్ పాయింట్ సాంగ్స్ అండ్ ఫైట్స్ భయ్య. అసలు సాంగ్స్ అయితే
ప్రతి ఒక్క సాంగ్కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి భయ్య. అసలు కిసక్ సాంగ్ ఉంది చూసారా, అసలు కిసక్ సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్ భయ్య, ఎవర్ గ్రీన్ సాంగ్. అసలు ఆ ఇద్దరిని మన డ్యాన్స్ మూమెంట్స్ని చూస్తుంటే మన రెండు కళ్ళు సరిపోలేదు భయ్య. అసలు మన బాడీలు ఊగిపోయాయి. అంటే నాట్ ఓన్లీ థియేటర్లో చూసే ప్రతి ఒక్క బాడీలు ఊగిపోతాయి భయ్య. అంత సాంగ్ ఎలివేషన్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే రష్మిక అండ్ శ్రీవల్లి అండ్ పుష్పరాజ్ మధ్య వచ్చే డ్యాన్స్ ఎలివేషన్ సాంగ్ ఉంది భయ్య. మాస్ అంటే బిగ్గెస్ట్ మాస్. ఆ సాంగ్ని ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. ఎందుకంటే లో లెవెల్ అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే హై క్లాస్ వాళ్ళు కూడా అంత మాస్ సాంగ్ ఎక్కిపోద్దు భయ్య. అంటే నేను ఇలాంటి సాంగ్ నేను ఇంతకుముందు గరాన మోడ్లో చిరంజీవి సినిమాలో చూశాను భయ్య. ఆఫ్టర్ లాంగ్ టైం అంత మాస్ సాంగ్ పుష్ప 2లో సినిమా చూశాను. అందుకే నేను చెప్తున్నాను సాంగ్ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పుకోవచ్చు భయ్య. అంత సూపర్గా ఉంది. అసలు మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకా ఎమోషన్స్ భయ్య. ఇదేదో ఈ సినిమా ఏదో శాండల్వుడ్ ట్రాక్లో నడుస్తుంది అనుకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అయ్యా. రష్మిక అండ్ పుష్పరాజ్ మధ్య వచ్చే బాండింగ్ అని నెవర్ సీన్ బిఫోర్ బై ఇంతవరకు. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ అనేది ఇలా ఉండబోతుందా అని ఒక కేర్. అంత మంచి కెమిస్ట్రీ, అంత మంచి బాండింగ్ అనేది మనం చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాము ఆ సినిమాలో. అంటే కళ్ళ కంటిన్యూటీ చూపించాడు భయ్య. నెక్స్ట్ మెయిన్ థింగ్ పుష్పరాజ్ వచ్చి కామెడీ కూడా చేస్తాడు భయ్య. అసలు ఆ కామెడీకి అసలు నవ్వలేకపోయినా. ఇలా కామెడీ యాక్టర్లు కూడా అవసరం లేదు భయ్య. అంటే నవరసాలు పోషించాడు భయ్య. అంటే నట విశ్వరూపాన్ని చూపించాడు భయ్య. మీకు నటననే చూశారు పుష్ప 1లో, నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు భయ్య. ఇవి పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, కాదు వైల్డ్ ఫైర్ అన్నారు భయ్య. ఇది నాట్ వైల్డ్ ఫైర్ భయ్య, డబల్ వైల్డ్ ఫైర్ భయ్య. అసలు మామూలుగా బ్లాస్ట్ అవ్వలేదు. ఈ సౌండ్ నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వినపడిపోతుంది భయ్య. ఆ విధంగా బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేయబోతున్నాడు. నెక్స్ట్ సినిమాలో మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ ఎపిసోడ్ భయ్య. అసలు జాతర ఎపిసోడ్ అయితే ఎవర్ గ్రీన్ జాతర ఎపిసోడ్ భయ్య. ఎవర్ గ్రీన్ జాతర ఎపిసోడ్. ఇలాంటి జాతర ఎపిసోడ్ చరిత్రలో నిలిచిపోతుంది భయ్య. 10 సంవత్సరాలు చెప్పుకుంటే మెయిన్ థింగ్ టాప్లో ఆ మాస్ జాతర ఎపిసోడ్ ఉంటుంది భయ్య. అసలు ఈ జాతర ఎపిసోడ్ కోసమే 10 సార్లు సినిమా చూడొచ్చు భయ్య. అంత ఫైట్ సీక్వెన్స్ ఇంతవరకు మనం మాస్ డైరెక్టర్ ఫైట్ సీక్వెన్స్లు చూసాం, కానీ బోయపాటి ఫైట్ సీక్వెన్సెస్ డబల్ రేంజ్లో సుకుమార్ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చాడు భయ్య. అసలు క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్సెస్ వస్తుంది భయ్య. అసలు హరాజకం భయ్య. మొత్తం పోతారని ఎవరో డైలాగ్ చెప్పారు, కానీ పర్ఫెక్ట్గా షూట్ అవుతారు భయ్య. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి బొమ్మ కనిపించింది భయ్య మాకైతే. ఆ ఫైట్ కోసం నేను 20 సార్లు సినిమా చూడాలనిపించింది భయ్య. అంటే ఆ ఫైట్ అనేది నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది భయ్య. అంత సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. అంటే ఒక మ్యాడ్నెస్ పర్ఫార్మెన్స్, మ్యాడ్నెస్ క్లైమాక్స్ ఇచ్చి పడేసాడు భయ్య. ఈ సినిమా 3 hours 20 minutes చాలా రాంగ్ టైము, చాలా పేషెన్స్ ఉండాలి. నేను అందరూ ఫీల్ అవుతూ వెళ్తారు ఎంట్రీ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు. అప్పుడే అయిపోయింది ఆ సినిమా. ఇంటర్వెల్ లోనే మనం బయట పంపించేసారు అని ఫీలింగ్ తెప్పిస్తాడు భయ్య. పుష్ప 2లో వైల్డ్ ఫైర్ ని చూశారు భయ్య. పుష్ప 3లో మెగా వైల్డ్ ఫైర్ ని చూడబోతున్నారు భయ్య. మెగా వైల్డ్ ఫైర్ నిన్నటి వరకు ఐకాన్ స్టారే భయ్య. ఇప్పుడు ఇండియాస్ బ్రాండ్ అయిపోయాడు భయ్య. ఇండియాస్ బ్రాండ్ ఆఫ్ ఐకాన్ స్టార్ అనమాట. ఇట్స్ ఏ బ్రాండ్ ఆఫ్ ఇండియా అన్నట్లు మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. మాస్ కా బాప్. అంటే ఇంత ఎలివేషన్స్ సుకుమార్ లెవెల్లో ఊహించామంటే చాలా గ్రేట్ భయ్య. చాలా ఫెంటాస్టిక్ గా ఉంది సినిమా. మైండ్ బ్లోయింగ్, సూపర్.